మంగళగిరిలో స్కిల్ మీద చేసినటువంటి సర్వే దాదాపుగా పూర్తయింది. పూర్తయినటువంటి ఆ సర్వేని డీజీలాకర్లో నిక్షిప్తం చేశారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ సర్వేలో ఏముంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మంగళగిరిలో స్కిల్కి సంబంధించినటువంటి చేసినటువంటి సర్వే దాదాపుగా పూర్తయిందని, దానికి సంబంధించినటువంటి సర్వే రిపోర్టు డీజీలాకర్లో నిక్షిప్తమైంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సర్వేలో ఏముంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఒకటి ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, తెలియజేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అధికారుల మీద ఉంది. ఇక్కడ సమన్వయం లోపిస్తే కనుక ప్రభుత్వం ఏం చేస్తుందో, ప్రజలు ఏం చేస్తున్నారో సమన్వయం లోపిస్తుంది. ప్రజలు ఏమి అనుకుంటున్నారు అనే దానికి సమన్వయం లోపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు వైఫల్యం చెందుతాయి. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు దూరం కావాలి అనుకోదు, వీళ్ళనంత వరకు ప్రజలకు దగ్గర కావాలి అనుకుంటుంది. అవును, దాంట్లో భాగంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ వైఫల్యం ఎక్కడ చెందుతారు అని అంటే సమన్వయ లోపం. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సమన్వయ లోపం ఉన్నప్పుడు వైఫల్యం చెందుతారు. గత ప్రభుత్వాలు తీసుకుంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం పోవడానికి కారణం ఏంటి? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎక్కువైపోయింది, గ్యాప్ బాగా పెరిగిపోయింది. దాని ఫలితమే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి మధ్య అసలు బంధమే దిగిపోయింది. దాని ఫలితంగా 11 స్థానాలకు పరిమితం అయ్యాడు ఆయన. సో ఇలాంటి పరిస్థితి రాకూడదు 2029 ఎన్నికల్లో, లేదా 2028 ఎన్నికల్లో, లేదా 2027 ఎన్నికల్లో. ఎందుకంటే జమిలీ ఎన్నికలు అంటున్నారు కాబట్టి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఈ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సమన్వయం ఏదైతే ఉందో, ఈ సమన్వయం లింక్ అనేది తెగిపోకూడదు. లింక్ తెగిపోయినప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయి. సో దానికే డీజీలాకర్ అన్నారు లోకేష్ గారు. ఈ రెండింటిని డీజీలాకర్ పెట్టి బంధించేశాడు. ప్రభుత్వాన్ని ప్రజలకి మధ్య ఉన్నటువంటి బంధాన్ని డీజీలాకర్, ఈ డీజీలాకర్లు వేసి తెక్కకుండా ఇట్లా బంధించేశాడు ఆయన. ఎలా బంధించాడు అంటే సర్వే చేయడం ద్వారా బంధించాడు. డీజీలాకర్లో నిక్షిప్తం చేశాడు ఆయన. యాప్, డీజీలాకర్ యాప్, దాంట్లో నిక్షిప్తం చేశారు. ఆ యాప్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఆయన నిక్షిప్తం చేశాడు అని అంటే అన్ని రకాల ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి నియోజకవర్గాన్ని, సొంత నియోజకవర్గాన్ని తీసుకున్నారు ఆయన. దాన్నే రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. అయితే మంగళగిరిలో 80% సర్వే పూర్తి అయిపోయింది, ఇంకా 20% పూర్తి కావాలి. ఆ 20% ఎందుకు పూర్తి కాలేదనంటే విచిత్రమైన పరిణామం. ఇప్పుడు సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఆ దృష్ట్యా 20% పీపుల్లో చాలామంది ఓటీపీలు చెప్పలేదంట. ఓటీపీలు చెప్తే ఏమవుద్దో తెలియదు. ఓటీపీలు చెప్పకపోతే నీకు డీజీలాకర్లో అది సమాచారం నిక్షిప్తం కాదు. దాని కారణంగా కొంత, మరికొంత ఏంటి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వాళ్ళు ఇష్టపడాల. ఈ కారణంతో 20% ఇంకా పూర్తి కావాల్సి ఉంది. 80% సర్వే పూర్తి అయింది, డీజీలాకర్లో నిక్షిప్తం అయింది. దాన్ని విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చినాయి. ఏంటవి? ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంటే 23 నుంచి 25 లేదా 20 నుంచి 25 వయసు ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా చాలా తక్కువ ఉన్నారు అని తేలింది. విచిత్రమైన పరిణామం కదా. మంగళగిరి నియోజకవర్గంలో యూత్ నిరుద్యోగిత తక్కువగా ఉంది. ఉపాధి అవకాశాలు ఏదో ఒకటి చేసుకుని బతుకుతున్నారు, ఏదో ఒక వృత్తిలో స్థిరపడుతున్నారు యూత్. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ అన్ఎంప్లాయ్మెంట్ లేటెస్ట్ జనరేషన్లో తక్కువ ఉంది అని చెప్పి తేలింది. మరి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కడ ఎక్కువ ఉంది, ఏ సెక్టార్లో ఎక్కువ ఉంది అని అంటే 40+లో ఉంది. 40+లో ఎక్కువ ఉంది. అందులో కూడా లేడీస్లో ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పి ఆ సర్వేలో తేలినటువంటి అంశం. అంటే ఈ లెక్కన టెక్నాలజీ పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది.
ఇప్పుడున్నటువంటి యూత్ ఎక్కడో దగ్గర అడాప్ట్ అయిపోతున్నారు, ఏదో ఒక చోట అడాప్ట్ అయిపోతున్నారు, చేసుకోవడానికి చేతి నిండా పని దొరుకుతుంది. అందువల్ల లేటెస్ట్ జనరేషను ఖాళీగా ఉండలేదని చెప్పి తేలడం అనేది శుభ పరిణామం వాస్తవంగా. బహుశా అందుకే చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కానండి, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది, వాళ్ళేమో టెక్నాలజీకి అడాప్ట్ కాలేకపోతున్నారు, దాని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద దుష్పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు పిల్లల్ని కనమని. అంటే జనరేషన్ కొత్త జనరేషన్ వస్తేనే సమాజం స్పీడ్గా ముందుకెళ్తుంది. వాళ్ళే అడాప్ట్ చేసుకోగలరు. వేగంగా ముందుకెళ్తున్నటువంటి దూసుకుపోతున్నటువంటి టెక్నాలజీని అందుకోవాలని అంటే ఈ జనరేషన్, ప్రస్తుతం ఉన్న జనరేషనే కరెక్ట్. ఓల్డ్ జనరేషన్ అందుకోలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఉన్నాయండి. ఉదాహరణ, ఈ మొబైల్ ఫోన్ ఆపరేషన్ చేయడం అనేది 50+ అనుకోండి. 50+ ఎంతవరకు ఉపయోగిస్తారు దాన్ని? ఒక స్మార్ట్ ఫోన్ 50+ అతనికి చేతిలో పెడతాం. ఆయన ఎంతవరకు ఉపయోగిస్తాడు దాన్ని? ఫోన్ చేసుకోవటం వరకు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చూసుకునేందుకు, లేదంటే యూట్యూబ్లో వీడియోలు చూసుకున్నంత వరకు ఉపయోగిస్తాడు. అంతకు మించి చేయటానికి లోపలికి వెళ్ళరు చాలా వరకు. అందరినీ కాదు, చాలా వరకు మెజారిటీ చెప్తాం. ఏదైనా విశ్లేషణ చెప్పినప్పుడు మెజారిటీ చెప్తాం. అదే ఒక 20 years లేదా 18 years అబో, లేదా 17 years అబో, లేదా అసలు ఇప్పుడు టీనేజర్స్ చేతికి ఇస్తే మొబైల్, వాళ్ళు ఏం చేస్తున్నారు? టీనేజర్స్ ఇండెప్త్కి వెళ్తున్నారు. అసలు వీళ్ళు యూట్యూబ్ కాదు, అసలు దాంట్లో నుంచి వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి, తర్వాత వాట్సాప్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఫీచర్స్ మొత్తాన్ని వాడేస్తారు. టీనేజర్స్ కనుక మొబైల్ ఇస్తే ఫీచర్స్ మొత్తాన్ని వాడేస్తారు. అసలు ఎక్కడ దాకా ఎందుకండి విచిత్రం? ఎన్ని యాప్లు ఉంటాయో అన్ని యాప్లకి లాక్ పెట్టేసుకుంటారు వాళ్ళు ఇండివిజువల్గా. అవును. మీకు అదే 50+ ఇస్తే మొబైల్కి లాక్లు పెడతారా? అసలు యాప్లకి ఇండివిజువల్గా యాప్లకి లాక్లు పెడతారా? లాక్లు పెట్టరు. అందుకే జనరేషన్ వస్తే, కొత్త జనరేషన్ వచ్చినప్పుడు ఆ కొత్త జనరేషన్ని అడాప్ట్ చేసుకుంటారు, కొత్త టెక్నాలజీని. అందుకే కొత్త జనరేషన్ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే స్కిల్ ఆడిట్ చేసి, ఎవరు లోకేష్ గారు, ఈ 40+ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో సమాజానికి భారం కాకుండా వాళ్ళని టెక్నాలజీ వైపు మలిపేటువంటి ప్రయత్నం చేయాలి అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. దానికి బేస్ ఏంటి అంటే ఈ డీజీ లాక్లో వచ్చినటువంటి ఫలితాలు. అంటే ఫస్ట్ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఎవరి గురించి? 40+ గురించి. 20+ అప్ టు 30 years ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో దగ్గర అడాప్ట్ అవుతున్నారు. నిరుద్యోగత తక్కువగా ఉంది, అసలు లేదని కాదు, తక్కువగా ఉంది పర్సంటేజ్. 40+ ఎక్కువగా ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్. దాంట్లో కూడా మహిళలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి అవకాశాలు కల్పించాలంటే వాళ్ళ స్కిల్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి స్కిల్ ఉంది, వాళ్ళ సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళ సర్టిఫికేట్లో పొందుపరిచినట్టు అంశాలతో సరిచూసుకుంటే ఏ రంగంలో వీళ్ళు స్థిరపడగలరు, వీటన్నింటి లెక్కేసి ఆ రంగాలకి వీళ్ళని తర్ఫీదు చేయాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి స్కిల్ యూనివర్సిటీ అలాంటి ట్రైనింగ్ పెట్టి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ కింద మార్చబోతున్నారు. సో డీజీ లాక్ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా ప్రభుత్వానికి అలాగే ప్రజలకు మధ్య సమన్వయం చేస్తుంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలిసేలాగా, ప్రజలు ఎలా ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు ఏంటనేది ప్రభుత్వం తెలుసుకునేలాగా లాక్ చేస్తుంది. అందుకే డీజీ లాక్ అన్నారు. ఓకే. సో ఈ డీజీ లాక్ అనేది మరింత బంధాన్ని ప్రభుత్వానికి అలాగే ప్రజలకి పెంచేటువంటి దానికి అది మోడల్గా పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో సక్సెస్ అయిందని చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకి మరిన్ని సేవలు ప్రభుత్వం నుంచి అందించాలి. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి. వైస్ వర్సా యాప్లోనే. ఇప్పుడు మనం యాప్ ఉపయోగించి మనం క్యాబ్స్ బుక్ చేస్తున్నామా, అలాగే స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నామా, దానికి రేటింగ్ ఇస్తున్నామా, సేమ్ అలాగే ప్రభుత్వ పథకాలన్నిటికి కూడా వీళ్ళు రేటింగ్ ఇచ్చేలాగా ప్రజలు, అలాగే ప్రభుత్వం దాన్ని ప్రొవైడ్ చేసేలాగా తప్పు లేదన్న ఉంటే సర్దిద్దుకునేలాక ఈ డీజీ లాక్ పనిచేస్తుంది. కాబట్టి ఈ డీజీ లాక్ 100% కనుక ఆపరేట్ చేయగలిగితే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా లోకేష్ గారు టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.